Perfect. Okay. Okay. So hi guys. Day number 121, right? సో నాకు ప్రీ వర్కౌట్ యూజ్ చేయడం ఇష్టం లేదు బ్రో. ప్రీ వర్కౌట్ కాకుండా లైక్ రియల్ ఫుడ్ ఏదైనా మంచిగా సజెస్ట్ చేయొచ్చు కదా. సో రియల్ ఫుడ్ లైక్ ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తుంటే లైక్ నా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ సో నా మార్నింగ్ డ్యూటీలో కొంచెం ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఓకే. సో ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తేనే వర్కౌట్ మంచిగా హిట్ చేయగలం. సో రియల్ ఫుడ్ తింటే హిట్ చేయలేం అనే రూల్ ఏం లేదు. ఓకే. సో ప్రీ వర్కౌట్ ఏంటంటే కొంచెం కెఫెన్ ఇంటేక్ హై ఉంటుంది కాబట్టి సో దానివల్ల కొంచెం సో బూస్ట్‌లా అనిపిస్తది అంతే. ఓకే. సో ప్రీ వర్కౌట్ అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు మనం వర్కౌట్ చేయనీకి. ఓకే. సో, సో కొన్ని ఫుడ్స్ అయితే లైక్ నేను నేను ప్రీ వర్కౌట్‌గా ఫస్ట్ బల్క్‌లో యూజ్ చేసినవి కొన్ని చెప్తాను. ఓకే. సో అవి 100% బెటర్ ఉంటాయి. ఓకే. సో 100% బెటర్ అండ్ సో ఆ ఫుడ్స్ తిన్నప్పుడు నేను కూడా మంచి ఎనర్జీఫుల్‌గా వర్కౌట్ చేసిన రోజులున్నాయి. ఓకే. సో యూ డోంట్ వర్రీ. సో బనానాసు, ఎగ్స్ లైక్ ఇవేమీ రికమెండ్ చేయను. ఓకే. సో బట్ మంచిగానే చెప్తాను. సో అది మీకు హెల్ప్ అయితే ఇట్స్ బెటర్. ఓకే. సో రైస్ లైక్ కార్బ్స్ లోడ్ అనేది ఇట్స్ బెటర్ ఉండాలి. ఓకే. సో వర్కౌట్ మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేద్దామని ఒక 40-30 మినిట్స్ బిఫోర్ సో కార్బ్స్ లోడ్ అనేది ఇట్స్ హై ఉంటే ఇట్స్ బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే. మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఓకే. మీ లాంగ్ లాస్టింగ్ కూడా మంచి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా సో లాంగ్ లాస్టింగ్కి మంచిగా హెల్ప్ అవుతాయి. ఓకే. సో బనానాసు, యాపిల్స్, ఆరెంజెస్ సో ఇవేంటంటే ఒక 30 మినిట్స్ 20 మినిట్స్కి ఇట్స్ అవుట్ అవుతాయి. అవుట్ అవ్వడం అంటే లైక్ సో అగైన్ కంప్లీట్ డైజెషన్ అయిపోయి మళ్ళీ అగైన్ మీకు ఆకలేయడమో లేకపోతే ఎనర్జీ లో ఉండడం సో ఇట్లాంటి థింగ్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు వర్కౌట్ చేసేటప్పుడు. ఓకే. సో అట్లా కాకుండా ఇప్పుడైతే నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ కంప్లీట్ లాంగ్ లాస్టింగ్ ఒక 1 అవర్ 1.5 అవర్ సో కంప్లీట్ ఎనర్జీఫుల్గా అయితే వర్కౌట్ చేయడానికి ప్లస్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ రైస్ విత్ మీ కర్రీ ఏదైనా పర్లేదు. ఓకే. సో రైస్ ఉంటే ఇట్స్ బెటర్. సో రైస్ అనేది ఒక 40 మినిట్స్ బిఫోర్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో రైస్ విత్ ఏ కర్రీ అయినా పర్లేదు బట్ దాల్ ఉంటే ఇట్స్ బెటర్ పప్పు. ఓకే. అండ్ అగైన్ రోటీ రోటీ ఇట్స్ బెటర్. ఓకే. సో రోటీతో పాటు ఆలూ కర్రీ సో ఆలూ కర్రీ అంటే ఇట్స్ బెటర్. అండ్ అగైన్ ఓట్స్ ఓట్స్ ఇట్స్ బెటర్. ఓట్స్ కూడా ఒక 40 మినిట్స్ బిఫోర్ ఉంటే ఇట్స్ బెటర్. అండ్ స్వీట్ పొటాటో ఇట్స్ బెటర్. ఓకే. సో ఇవన్నీ కొంచెం లాంగ్ లాస్టింగ్కి హెల్ప్ అవుతాయి. లైక్ మీరు ఓన్లీ బనానాస్ తినేసి వర్కౌట్ చేద్దామని వస్తే మాత్రం సో మీరు 20 మినిట్స్ కంటే ఎక్కువ చేయలేరు ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా చేశాను. సో నేను ఇన్స్టాలో చూసి సో వర్కౌట్కి వెళ్ళే ముందు ఒక 2 బనానాస్ 3 బనానాస్ తినేసి వెళ్ళండి మీరు ఒక మంచిగా వర్కౌట్ చేస్తారని చెప్పేసి. సో అది లాంగ్ లాస్టింగ్ అయితే వర్క్ కాదు. సో టు బీ ఓపెన్ నేను ఫేస్ చేశాను కాబట్టి మాట్లాడుతున్నాను. సో 2 బనానాస్ 3 బనానాస్ తినేసి సో లాంగ్ లాస్టింగ్ వర్కౌట్స్ చేద్దామంటే మాత్రం నథింగ్. సో అవి కంప్లీట్ మీరు ఒక 2 సెట్స్ 3 సెట్స్ వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ డల్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. ఎనర్జీ లో ఇట్లాంటివి ఫేస్ చేస్తారు. ఓకే. సో అందుకే చెప్తున్నాను వర్కౌట్కి వచ్చే ముందు 30 మినిట్స్ 30 to 45 మినిట్స్ బిఫోర్ సో కార్బ్స్ హై ఉంటే it's చాలా బెటర్. ఓకే. నేను పర్సనల్లీ రికమెండ్ చేస్తాను అండ్ నేను కూడా అదే కార్బ్స్ అనేవి హై ఉండేలా చూసుకుంటాను ఇంకే వర్కౌట్కి వచ్చే ముందు. ఓకే. సో ఇప్పుడు ఇవి చెప్పినవన్నీ నార్మల్ బట్ కొన్ని కాంబో ఉంటాయి. ఓకే. సో ఈ కాంబో అయితే మాత్రం ఇంకా మంచిగా హెల్ప్ అవుతాయి. ఓకే. దాల్ విత్ రైస్. ఓకే. దాల్ విత్ రైస్ ప్లస్ పొటాటో. ఓకే. పొటాటో అనేది బాయిల్డ్ అయినా పర్లేదు లైక్ మీకు కర్రీ ఉంటే ఇట్స్ బెటర్. ఓకే. సో బాయిల్డ్ అయినా కర్రీ అయినా ఏమైనా పర్లేదు బాగానే ఉంటుంది. సో ఈ కాంబో రైస్ దాల్ అండ్ పొటాటో సో ఈ స్వీట్ పొటాటో అయినా పర్లేదు నార్మల్ పొటాటో అయినా పర్లేదు. సో పొటాటో ఏదైనా కొంచెం బూస్ట్ ఇస్తుంది. ఓకే. సో ఈ 3 కాంబో ఉంటే ఇట్స్ బెటర్. అండ్ అగైన్ సో ఓట్స్ ఓట్స్ విత్ బనానా సో ఓట్స్ విత్ బనానా కాంబో. ఓకే. సో హనీ ఉంటే హనీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఓట్స్ బనానా హనీ ఈ కాంబో ఇట్స్ బెటర్. ఓకే. అండ్ నెక్స్ట్ నాకు లక్కీ నేను ఎప్పుడు ఎక్కువగా మేజర్గా యూజ్ చేసేవైతే ఇవే చేస్తాను. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా గుర్తున్నాయి. ఓకే. సో లైక్ బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ అండ్ బనానా సో ఇది ఓకే. బట్ నేనైతే మాత్రం అంత ఎక్కువగా యూజ్ చేయను. సో పీనట్ బటర్ విత్
లైక్ ఈ బ్రౌన్ బ్రెడ్ ఇవన్నీ ఓట్స్ అండ్ హనీ అండ్ బనానా ఈ లైక్ ఈ చెప్పాను కదా ఈ రెండు. సో ఈ రెండు అనేది నేను మంచిగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే సో మనకి కొంచెం ఈజీగా దొరుకుతుంది, సో మన ఇంట్లో కామన్గా ఉంటాయి అండ్ మనం కూడా కొంచెం ఫాస్ట్గా కుక్ చేసుకోవడానికి ప్లస్ అవుతుంది. ఓకే, సో అగైన్ ఒకవేళ టైం ఉంటే సో షేక్స్ ఇట్స్ ప్రిఫర్ చేయండి. ఓకే, సో షేక్స్ అనేవి కొంచెం బనానాస్ హనీ సో నట్స్ సో ఇవి కొంచెం హెవీగా ఉండేలా చూసుకోండి. ఓకే, సో ఎందుకంటే మీరు షేక్ అనేది త్వరగా డైజెస్ట్ అవుతుంది, అది మెయిన్ థింగ్. ఓకే, సో షేక్ ఏమైనా మీరు ప్రిఫర్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం సో వర్కౌట్కి వచ్చే 20 minutes బిఫోర్ ప్రిఫర్ చేయండి, ఇట్స్ బెటర్. ఓకే, సో మీరు వచ్చే 40 minutes డ్రింక్స్ని ప్రిఫర్ చేస్తే సో వర్కౌట్ అనేది మళ్ళీ డల్ అవుతుంది, అందుకే అంటున్నాను. ఓకే, సో ఇవన్నీ బాగానే చెప్పావు బ్రో, బట్ నా దగ్గర టైం లేదు. సో వాట్ అబౌట్ టైం? సో నేను నా ఆఫీస్ వర్క్ని కంప్లీట్ చేయాలి, నా కాలేజ్ టైంని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి, నా స్టడీస్. వాట్ అబౌట్ దిస్? ఓకే, సో ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టమే. ఓకే, సో బట్ వాటికంటే ఒక డ్రింక్స్ ప్రిఫర్ చేస్తే మాన్స్టర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో మీరు వర్కౌట్ చేసే టైం లేకపోతే వర్కౌట్ చేసే ఒక 10 minutes 20 minutes బిఫోర్ మాన్స్టర్ అనేది ప్రిఫర్ చేస్తాను నేను. సో నేను దీన్ని ఎవ్రీడే ప్రిఫర్ చేయను. ఓకే, సో వీక్లో 1 or 2 times. సో నా దగ్గర ప్రీ వర్కౌట్ ఫుడ్ తినడానికి టైం లేదు అండ్ సో సమ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అట్లాంటి టైంలోనే మాన్స్టర్ యూజ్ చేస్తాను. ఓకే, సో మాన్స్టర్ నేను ఎప్పుడూ రెగ్యులర్గా యూజ్ చేయను. సో నేను రికమెండ్ చేస్తానని చెప్పేసి తాగాలని కూడా ఏం లేదు, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే సో ఇందులో కెఫెన్ ఇంటేక్ అనేది హై ఉంటుంది. ఓకే, సో 1 second చూపిస్తాను. కంటైన్స్ కెఫెన్స్. ఓకే, సో కనబడుతుందా? సో ఇట్స్ బ్లర్. ఫక్. ఓకే, సో చూసారు కదా. సో కంటైన్స్ కెఫెన్ ఇట్స్ హై. ఓ 105 mg కెఫెన్ అయితే ఇందులో ఉంటుంది. సో మాన్స్టర్. సో మిగతా రిమైనింగ్ ఏ డ్రింక్స్లో కూడా ఇంత కెఫెన్ అయితే ఉండదు. ఓకే, సో అందుకే నేను మాన్స్టర్ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో రెడ్ బుల్లో అంత ఉండదు. 250 mlతో కంపేర్ చేస్తే 80-90 సో ఈ రేంజ్ అయితే ఉంటుంది. ఓకే, సో ప్రైస్ కూడా 20 రూపీస్ ఎంతో డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. నాకు అంతగా నేను ఎక్కువగా రెడ్ బుల్ని యూజ్ చేయను. సో మాన్స్టర్ అయితే సో వర్కౌట్ చేసే ముందు మంచిగా ప్రిఫర్ చేస్తాను. మీ దగ్గర టైం లేదు సో ఇవన్నీ ఇష్యూస్లో అనిపిస్తే సో మాన్స్టర్ని ప్రిఫర్ చేయండి. ఓకే, ఇట్స్ బెటర్ ఉంటుంది. సో కెఫెన్ అనేది మీడియం ఉంటుంది అండ్ మీ వర్కౌట్ కూడా మంచిగా హిట్ అవుతుంది. ఓకే, సో అర్థమైందా? అర్థమైతే ఐమ్ హ్యాపీ. సో ఇంకా వర్కౌట్స్ అయితే మాట్లాడదాం, మీకు కూడా ఒకే ప్లేస్లో ఉండి మాట్లాడితే పిచ్చి వచ్చేస్తుంది. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే, సో మీరు ఏ ఫుడ్ తిన్నా మ్యాక్స్ కార్బ్స్ అనేది 2 high ఉంటే ఇట్స్ బెటర్. ఓకే, సో వర్కౌట్ సెక్షన్ బల్క్లో మాత్రం సో ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే సో బల్క్ ఎప్పుడు నార్మల్ వెయిట్స్తో చేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో మజిల్ కావాల్సిన వెయిట్స్ మంచిగా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందులో మీరు ఓల్డ్ స్కూల్కి మంచిగా కనెక్ట్ అయితే మాత్రం సో వెయిట్స్ విషయంలో అస్సలు డ్రాప్ అవ్వద్దు. ఓకే, సో వెయిట్స్ అనేవి మంచిగా ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేసినంత మనకి ఎంత మైండ్ సెట్ ఉన్నా సో మన బాడీ కూడా మంచిగా మనకి కోఆపరేట్ చేయాలి కాబట్టి సో కార్బ్స్లో అనేది 2 high ఇట్స్ బెటర్. ఓకే, సో నేను చెప్పిందే తినాలి మ్యాండేటరీ ఏం కాదు. సో మీరు ఏం ఫుడ్ తిన్నా కార్బ్స్ అనేది 2 high ఉంటే సో వర్కౌట్ అనేది అంతే హై ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వర్కౌట్ లాట్ పుల్ డౌన్. సో లాట్స్ పుల్ డౌన్ కొంతమంది వైడ్ గ్రిప్ చెప్తారు, వైడ్ గ్రిప్ కాదు బ్రో, మిడ్ యాక్షన్. సో మిడ్ రేంజ్ యాక్షన్ని సో కంప్లీట్ డౌన్ చేయండి అని చెప్పేసి. ఓకే, సో లైక్ మీరు వైడ్ గ్రిప్ చేసేటప్పుడు ఏంటంటే సో కంప్లీట్ ఇట్లా బ్యాక్కి ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సో మీరు బ్యాక్కి ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది అండ్ అది కూడా సో ఇలా డౌన్ రాకూడదు. ఓకే, సో ఇట్లా వైడ్ అయితే ఇట్స్ మీ ఇవి ఉన్నాయి కదా
సో ఈ బ్యాక్ ఇదంతా సో మంచిగా హిట్ అవుతుంది. సో అట్లా ఒక ఓన్లీ మిడ్ రేంజే. సో ఇక్కడ ఈ గ్రిప్ మిడ్ యాక్షన్ పట్టుకొని సో అది వైడ్ చేయడానికి వైడ్ చేస్తే అసలు వర్త్లెస్ అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే మిడ్ పట్టుకుంటారో సో మిడ్ పట్టుకునేటప్పుడు సో అది కంప్లీట్ డౌన్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు కంప్లీట్ డౌన్ అయితేనే సో మీ లోవర్ ల్యాట్స్ అనేది మంచిగా హిట్ అవుతుంది. ఓకే, సో మీరు ఏ వర్కౌట్ మంచిగా లైక్ సో ఎమర్జెన్సీ మంచిగా హిట్ చేద్దాం అనుకుంటే మాత్రం అది మంచిగా ప్రిఫర్ చేయండి. ఓకే, సో మనం ఇప్పుడు వైడ్ గ్రిప్పే చేస్తాం. ఓకే, సిప్ అయితే లైట్గా. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ బార్బల్ రో. సో మీకు స్పైనల్ కార్డ్ కొంచెం వీక్ ఉంటే మాత్రం సో బార్బల్ రో చేసేటప్పుడు కొంచెం లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, సో అందుకే చెప్తున్నాను డెడ్ లిఫ్ట్ అనేది కంప్లీట్ సో మజిల్స్ కోసం కాకపోయినా సో మంచి ఫీల్ ఉంటుంది. ఓకే, మీ స్పైనల్ కార్డ్ అనేది మరీ వీక్ ఉండకున్నా సో మంచిగా స్ట్రాంగ్గా సో చెప్తున్నాం కదా. సో ఫుట్ టు మీ నెక్ సో కంప్లీట్ ఎవ్రీ మజిల్ హిట్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మీ స్పైనల్ కార్డ్ కూడా కొంచెం లైక్ మరీ ఎంత బోన్స్ వీక్ అవ్వకుండా సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో అందుకోసం డెడ్ లిఫ్ట్ని రికమెండ్ చేస్తాను. సో నేను కూడా చేయమని చెప్తాను. ఓకే, సో బట్ కొంచెం హెవీగా లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. ఓకే, సో ఎందుకంటే లోవర్ బ్యాక్ అనేది కొంచెం హెవీగా పెయిన్ వస్తుంది మీకు, టూ మచ్ హెవీ వెయిట్ అనిపిస్తాయి. ఓకే, బట్ అలవాటు అయితే మాత్రం మంచి ఫీల్ ఉంటుంది. ఓకే, సో ఒక వైడ్నెస్ బ్యాక్ అయితే మాత్రం బార్బల్తో క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్రియేట్ అవుతుంది కాదు సో క్రియేట్ చేస్తుంది సో బార్బల్ రో అనేది.
Okay, one more. Okay, and next straight arm pull down. ఓకే, స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ అనేది మీరు రాడ్తో చేస్తారా లేదా సో రోప్తో చేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ప్రాపర్గా హిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ హై ఉంటే మాత్రం సో షోల్డర్కి ప్లస్ మీ రేడియల్స్ అనేవి మంచి హిట్ అవుతాయి. ఓకే, సో స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ సో మీ ల్యాట్స్ అనేవి వైడ్ ఉన్నా సో అవి థిక్నెస్గా ఉండడం ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఫ్లెక్స్ చేసేటప్పుడు అండ్ మీ ల్యాట్స్ అనేవి థిక్గా ఉంటేనే సో ప్రాపర్గా విజిబుల్స్ అవుతాయి. ఓకే, బట్ ఓకే ఓన్లీ చెప్తున్నాను కదా, సో ఓన్లీ మీ ల్యాట్స్ మాత్రమే వర్క్ అవ్వాలి. సో మీ హ్యాండ్స్ ఆర్ ఎల్స్ మీ బైసెప్ వర్క్ అయితే మీరు చేసేదానికి వర్త్లెస్ అవుతుంది. ఓకే, సో మీరు సింగిల్ ఆర్మ్తో చేసేటప్పుడు సో అది కంప్లీట్ డౌన్ అవ్వాలి. ఓకే, సో అది ఈజీగా కూడా రాదు. ఓకే, సో కంప్లీట్ స్ట్రైట్ అయితేనే సో మీ ల్యాట్స్ కన్నా మంచిగా వర్క్ అవుతాయి. ఓకే, వన్ మోర్. అండ్ నెక్స్ట్ రివర్స్ బ్యాక్ ఫ్లై. సో రివర్స్ బ్యాక్ ఫ్లైలో కొంచెం వెయిట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో వెయిట్స్ ఇంప్రూవ్ అయితేనే సో మీ బ్యాక్ రేడియస్ అనేవి మంచిగా హిట్ అవుతాయి అండ్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. Okay, and next a combo. Combo unte you feel much better. Okay, one more.
ఓకే, వన్ మోర్. సో మ్యాక్స్ బల్క్లో సో కాంబో వేసేది ఎక్కువ ఉంటాయి నేను చేసేవి. ఓకే, సో నార్మల్ చేసేదానికన్నా సో మజిల్ కొంచెం పంప్ అయితే ఫీల్ హై ఉంటుంది. ఓకే, వన్ మోర్. వన్ మోర్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 1 to 1 సక్సెస్ఫుల్లీ బాగానే కంప్లీట్ అయింది. అండ్ బైసప్ వర్కౌట్ బాగానే చేసాను అనిపించింది. ఓకే, పర్ఫెక్ట్.
ఓకే, సో దట్స్ ఫర్ టుడే. సో వర్కౌట్కి ఎప్పుడు కూడా 40-30 మినిట్స్ బిఫోర్. సో కార్బ్స్ చూడడానికి 2 హైండ్లో చూసుకోండి. ఓకే, సో బల్క్లో సో మీరు వెయిట్స్ మంచిగా హిట్ చేయాలంటే సో మీరు చేసే 1 అవర్ 1.5 అవర్ వర్కౌట్. సో కార్బ్స్ వర్కౌట్ లైక్ కార్బ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో మీరు ఎక్కువసేపు వర్కౌట్ అనేది చేయడం కష్టమవుతుంది. ఓకే, సో 30-40 మినిట్స్ ఇట్స్ బెటర్. ఓకే, సో ఏ ఫుడ్ తింటారు అనేది మీ ఇష్టం, బట్ కార్బ్స్ అనేవి హై ఉంటే ఫీల్ బెటర్. ఓకే, సో ప్రీ వర్కౌట్ చేస్తే సో ఎంటీ స్టమక్తో తీసుకోండి, ఇట్స్ బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, and that's for today, and never skip cardio. Okay, see you tomorrow.